హీరో పేరు అక్షయ్. అక్షయ్కి 10th ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్తో 98%తో పాస్ అయ్యాడు. ఆ నెక్స్ట్ స్కిట్ సీన్ ఇప్పుడు ప్లే అవుతుంది. మన అబ్బాయి 10th అయింది కదా, ఫస్ట్ మంచి కాలేజ్లో జాయిన్ చేద్దామండి. చేద్దాం. మంచి కాలేజ్లో ఎస్ఆర్ యూనివర్సిటీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మీ నాన్న కలిసి. బాగుంటుంది అన్న, బాగుంటుంది. మీ నాన్న పెట్టి నేను చదివాలనుకుంటున్నానమ్మా. మంచి కాలేజ్లో జాయిన్ చేస్తామమ్మా. అసలు బాగా చదువుతాను. సరే అమ్మ, నేను మంచిగా చదువుకొని మంచిగా ఎదుగుతానమ్మా. సరే కాలేజ్కి వెళ్దాం. నెక్స్ట్ ఎస్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్. మంచి పర్సెంటేజ్. పేరు చెప్పినా అక్షయ్. గుడ్. బాగా చదువుకోవాలి. ఇదే పర్సెంటేజ్తో మా కాలేజీలో మీరు బాగా చెప్పాలి. ఓకేనా? ఇది ఏ గ్రూప్ తీసుకుంటాం? ఎంపీసీ. ఎంపీసీ తీసుకోవాలి. ఎందుకమ్మా మీరు అతన్ని ఫోర్స్ చేస్తారు? లేదు సార్, నాన్నకి డాక్టర్ వాళ్ళని కోరిక సార్. రూపాయి కూడా పెట్టి అతనికి ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు ఏం చేస్తే అది వాళ్ళు చదవాలన్నది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంపీసీ చేసి ఆ తర్వాత ఇంజనీర్ అవ్వాలి అమ్మ. సరే సార్, ఎంపీసీ సార్ చూసుకుంటా ఉండండి సార్. మా బాబు చాలా మంచి ఏం కాదమ్మా, ఇక్కడ మంచి వాళ్ళే ఉంటారు, బాగా చూసుకుంటారు. మీ కొడుకు బాధ్యత. సరే సార్. కాలేజ్ ఓపెనింగ్ అండ్ హీరో విత్ న్యూ ఫ్రెండ్స్. I think pink dress nagra, yellow dress maybe. A black dress nagra. Hey, na pila dress nagra udra. నువ్వు నా డ్రెస్ కావాలి చాలు. సరే క్లాస్ కమిటీ మనం చదవడానికి వచ్చా, మన కాలేజ్కి ఎంటర్టైన్కి వచ్చా. కూర్చో. ఏమ్మా వచ్చానమ్మా. ఈరోజు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. ఫస్ట్ రోజు కదా. ఫస్ట్ క్లాస్ చేసినప్పుడు అక్కడ ఉన్నది ఇక్కడ ఉండాలి కదా. చూడండి, న్యూ జాయినింగ్ అక్షయ్ 98%తో మన కాలేజ్కి వచ్చినాడు. క్లాప్ చేయండి, ఒక బిగ్ క్లాప్. చూడండి కాలేజ్కి వచ్చాడు చదువుకోవడానికి. చూద్దాం 98% ఇంటర్మీడియట్ ఓకే గాయ్స్, బాయ్. రేపు కలుద్దాం. ఇంటర్మీడియట్లో చదువుకుంటారు ఎవరన్నా జాయిన్ చూడు. మనలో క్లాస్ ఇంటర్మీడియట్ అంటే ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్మెంట్. ఇంట్లో లాగా బుక్స్ పట్టుకొని చదువుకోకూడదు. లాస్ట్ ఎగ్జామ్స్లో చదువు పాస్ అవుతావు చాలు. నీ గోల్ అన్ని తీసి గుడ్లో పెట్టుకున్నానా, ఇక్కడ వద్దు. మా లాగా ఎంజాయ్ చేయి. సరే, ఈరోజు ఈవినింగ్ మూవీ ఉంది కదా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో మనం బ్లాక్ మాస్టర్ చేయాలి. ఏం కాదు అలవాటు చేసి చాక్లెట్ తీసుకురా కూడా. చాక్లెట్ ఉంటామా అంటే 2 నిమిషాలు. సరే మమ్మ, చాక్లెట్ ఎన్ని కావాలంటే చాక్లెట్. వీళ్ళు కనపడట్లేదు. హలో, చెప్పమచ్చా. వీళ్ళు కనపడట్లేదు చాక్లెట్ అన్నారు. అయ్యో ఉంటున్నా, నేను ఒకసారి కాల్ చేస్తాను. కాల్ చేసి ఏడో వాడు. హలో అన్న, మీరు ఎక్కడున్నారు? మేము ఇక్కడే ఉన్నామండి. సరే అక్క, మా ఫ్రెండ్ వచ్చారు. చాక్లెట్ ఉందా? చాక్లెట్ కావాలి. చాక్లెట్
మేడం అట్టు హలో ఆకాష్ పిల్లలు రాగానే ఉన్నారంట అన్న వాళ్ళు డబ్బులు మా వాడిని ఫోన్ పే చేస్తాడు. హలో చెప్పరా ఒక 10,000 ఫోన్ పే అవి నన్ను అడుగుతా వేస్తాడు. సరే రా ఒక్క నిమిషం రా వేసేస్తుంది నెంబర్ చెప్తాను వచ్చేసి అయిపోయింది చూడు అన్న నెంబర్కి వేసాం పాస్ నెంబర్కి ఇంతసేపు మూవీ కూడా అయిపోవస్తుంది ఇంటర్వ్యూకి వచ్చినాం. అది ఎంత బాగా 10,000 తీసుకుంటా అప్పు ఇచ్చి మరి తెచ్చుకుంటే 10,000 ఇచ్చింది కానీ దాంట్లో వాడండి. సరే దీని ఒకసారి కాస్ట్లీ చాక్లెట్ నన్ను అడుగు నేను చెప్తా నువ్వు ట్రై చేయాలి తినరా ఇది రాను తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటే ఇంకా ఎక్కుతుంది స్వర్గం నీకు కావాలా ఒకటి ట్రై చేయి ఒకసారి లారీ ఇంకా బాగా ఇంటికి రాలేదు చూడండి 8 అవుతుంది. సరేనా కాలేజ్ హలో సార్ మేము నిన్న వచ్చాం కదా సార్ అక్షయని జాయిన్ చేస్తాం. చెప్పండి అమ్మా. మా బాబు ఇంకా ఇంటికి రాలేదు సార్. అవును సార్. ఎక్కడికి వెళ్ళాడు తెలియదు సార్. ఇంకా ఇంటికి రాలేదు. తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారో తెలుసా? తెలియదు సార్. ఇంటికి సార్ జాయిన్ చేస్తాం. ఒక్కరోజుకి ఇంటికి అవునా సరే వాళ్ళు నేను మాట్లాడతాను. సరే సార్ ఎప్పుడైనా 9 లోపు చెప్పండి సార్. ఓకే నేను
ఏం గిఫ్ట్ చూడు ఆ గుర్తుకు ఏ గిఫ్ట్ ఒక్కసారి డ్రగ్స్ మందు సిగరెట్ అన్నీ అలవాటు చేసినప్పుడు వాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏడుస్తున్నారు. కాబట్టి డ్రగ్స్ అలవాటు చేసుకున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఈ కాలంలో అమ్మాయిలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు కాబట్టి అవన్నీ మంచివి కాదు. సో కాబట్టి మనం తీసుకునే కాలేజ్ కూడా సెలెక్షన్ కూడా మంచిగా ఉండాలి. అంటే ఆ కాలేజ్లో స్టూడెంట్స్ ఎలా ఉన్నారో చూసి మనం ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 10 మంది ఉన్నప్పుడు 10 మంది 10 రకాలుగా ఉంటారు. మనం చూస్ చేసుకునే ఫ్రెండ్షిప్ బట్టి మన లైఫ్